హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను దద్దోజనం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ దద్దోజనం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ మనం ఎప్పుడైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా దద్దోజనం అనేది నైవేద్యంగా చేసి మనకి ఇస్తుంటారు. మనకి టెంపుల్ స్టైల్లో మనం గుళ్ళో తింటే దద్దోజనం ఎంత బాగుంటుందండి. అదే స్టైల్లో మనం ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యి తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు బియ్యంని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యంని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దద్దోజనం కదండి, కొంచెం మనకు అది మెతుకులుగా కాకుండా ముద్దగా ఉండాలి. కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. పొడి పొడిగా కావాలంటే 1:2 వేసుకుంటాం కదండి. ఇది మనకు ముద్దగా కావాలి కాబట్టి 1:3 రేషియోలో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఈ రైస్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనకి రైస్ అనేది ఇలా మెత్తగా ఉడికిండాలి. ఇప్పుడు అందులోకి గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి. చల్లటి పాలని యాడ్ చేసుకోకండి. గోరువెచ్చగా ఉన్న పాలని, చిక్కగా ఉన్న పాలని యూస్ చేసుకోండి ఎప్పుడు కూడా పెరుగన్నంలోకి. ఈ పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనం గట్టి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రసాదంలాగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి మన పెరుగన్నం క్రీమీగా బాగుంది కదా. ఇప్పుడు ఇది కాసేపు పక్కన పెట్టుకొని పోపు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాల్సి వస్తే ఇంట్లో చేసుకునేటప్పుడు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 7-8 జీడిపప్పుల్ని స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకుంటే ఇందులో చాలా టేస్ట్ వస్తుందండి. అల్లంని కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-15 మిరియాలు, కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ అల్లం మొత్తం పచ్చివాసన పోయి జీడిపప్పులు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పెరుగన్నంలోకి మనం ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ టెంపుల్ స్టైల్ దద్దోజనం తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కావాలనుకుంటే ఈ పెరుగన్నంలోకి దానిమ్మ, ద్రాక్షని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి మీ ఆప్షనల్ అండి. ప్రసాదంలో అయితే ఇలానే ఇస్తారు కాబట్టి ఇలా చూపించాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.